అమ్మా సపోజ్ క్వశ్చన్ జాగ్రత్త వినండి. మీరు జడ్జీలు కూడా అమ్మా క్వశ్చన్, ఎందుకంటే మీరు ఆన్సర్ మీరు నివాసం ఉన్న చోట చుట్టూ ఎందరో అనాథలు, బిచ్చగాలు, బాలకర్ణులు ఉన్నారు. వారిని చూసినప్పుడు మీ యొక్క హృదయం ఎలా స్పందిస్తుంది? మీ యొక్క స్పందన ఏమిటి? చాలా బాధాకరమైన విషయం. ప్రస్తుతానికైతే మాకు ఉన్న దగ్గర అయితే ఎవరు లేరు, ప్రస్తుతానికి లేరు. కానీ మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కానీ ఎక్కడైనా చూసినా కానీ చాలా బాగా అనిపిస్తుంది. అంటే మనం ఇంత ఇట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నా కానీ మనం కొన్ని సిచ్యువేషన్లో బాధపడతాం. కానీ వాళ్ళు ఎట్లా కండిషన్ హ్యాండిల్ చేస్తారనేది కూడా మనకు అనిపిస్తుంది కదా. అంటే మనం ఫుడ్ ఉన్నా, ఇంత మంచి స్తోమతలో ఉన్నా కూడా ఎన్నో ఆలోచిస్తుంటూ ఉన్నదానికన్నా ఇంకా మించింది అని చేసుకుంటూ ఉంటాం. కానీ వాళ్ళు మాత్రం పాపం అసలు లేకపోయినా వాళ్ళు ఉన్నంతలోనే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. మనం ఇంత ఉన్నా కానీ కొన్ని సిచ్యువేషన్లో హ్యాపీనెస్ కూడా మనకు దక్కదు. వాళ్ళకి ఫుడ్ కానీ, బట్టలు కానీ, ఏదైనా సరే వాళ్ళకి ఎంత ప్రాబ్లం ఉంటుంది. మళ్ళీ స్టడీస్ ఉండవు, మనకు అన్నీ ఉంటాయి, అన్ని విధాలుగా మనం ఎలా అనుకుంటే అలా అన్ని విధాలుగా ఉంటాయి. కానీ వాళ్ళకి ఏ విధంగా లేకపోయినా వాళ్ళు హ్యాపీగా ఉంటారు. మనము కొంచెం తక్కువే ఎంతైనా కానీ అన్నీ చూసుకుంటే. కానీ వాళ్ళు హాస్పిటల్స్ కానీ. ఓకే, థ్యాంక్ యూ. చెప్పలు కొట్టాలమ్మా మాట్లాడిన తర్వాత. నెక్స్ట్ లతా గారు కొంచెం ఫాస్ట్ టైం కూడా